పోలింగ్ బూతుల దగ్గర ఓటర్లు అయితే బారులు తీరారు. అది ప్రతి ఒక్కళ్ళకి ధైర్యం, మరొక వైపున గుండెల్లో గుబులు. మామూలుగా మండుటెండల కాలం, అది కూడా ఉదయం 10 దాటిన తర్వాత విపరీతమైన ఎండలు ఉక్కబోతా ఉండేటప్పటికీ తెల్లవారుజామున 7 గంటలకు అనేటప్పటికీ 6 గంటలకే బారులు తీరారు అనేక చోట్ల. అయితే అక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రధానంగా నాకు కనబడినటువంటి అంశం ఏంటంటే, కొన్ని చోట్ల ఆ సిబ్బంది శిక్షణ సక్రమంగా లేక, అంటే యాజ్ పర్ నామ్స్ అయితే తెల్లవారుజామున 4:30కే ఈ డమ్మీ పోల్ చేసేసి ఆ తర్వాత ఆ 7 గంటలకు బిగిన్ చేసేయాలి. అప్పుడు 2 ఏజెంట్లు తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే కనుక మళ్ళీ ఇంకో పావు గంట వెయిట్ చేస్తారు. అట్లా 2 సార్లు వెయిట్ చేస్తారు. ఇక్కడ కొంతమందికి ఆ విధానం తెలియకపోవడం వలన 7 తర్వాతన ఆ పోలింగ్ పెట్టుకున్నారు. మాక్ పోలింగ్ అంటాం. మాక్ పోలింగ్ 7 గంటల తర్వాత పెట్టుకోవడం, 7:15, 7:30 దాకా పెట్టేటప్పటికి బారులు అట్లాగే నిలబడాల్సి వచ్చింది. బట్ జనం మాత్రం తెల్లవారుజాము నుంచినే కనబడుతున్నారు. బస్తీలలో కూడా, అంటే బస్తీలు అంటే మనకి లేబర్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాలు కానీ, పల్లె ప్రాంతాల్లో కానీ బారులు తీరి కనబడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఇంతకుముందు అనుకున్న దానికంటే కూడా వేగంగానే మూవ్ కావడం. ఉదయాన్నే ఫస్ట్ 1 అవర్లోనే 9 నుంచి 15-18% పోలింగ్ అయింది కూడా ఉంది. అయితే తెలంగాణలో దానికి పూర్తి భిన్నంగా ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్కున్న టెంపో పార్లమెంట్ ఎలక్షన్స్ కనిపించట్లేదు. 5% హైదరాబాద్ లాంటి చోట్ల ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు అక్కడ వాళ్ళందరూ పల్లెలకు వెళ్ళిపోవడం వలన జరుగుతుంటుంది. వాళ్ళకి పల్లెల్లోనూ ఓటు ఉంటుంది, సిటీలోనూ ఓటు ఉంటుంది. అదొక కారణం. మిగతా ఓటుకు సంబంధించినటువంటి అంత నిరాసక్తత అన్నటువంటిది కూడా పట్టణ ప్రాంతాల్లో తెలంగాణలో కనబడుతోంది ప్రధానంగా. బట్ ఆంధ్రాలో మాత్రం ఓటింగ్ చాలా వేగంగా నడుస్తోంది.